పింఛన్లు పంపిణీ చేసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మనందరి అభిమాన నాయకుడు, యువ నేత, కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీ పినకాన అజయ్ కుమార్ గారు, సోదరులు శ్రీ కింజరాపు హరివర ప్రసాద్ గారు, కింగ్ గారు, దీనపందుపురం గ్రామ పెద్దలు, ఈ ప్రాంతంలో అన్ని గ్రామాల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, ప్రజలారా, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమిని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించారు. అందులో నేను ఈ నియోజకవర్గం నుంచి 4 సార్లు పోటీ చేశాను. మొదట 2009లో పోటీ చేశాను. ఆ రోజు ఓటమి చూశాను. 14లో చేశాను, 19లో చేశాను. ఎప్పుడు చేసినా నేను గెలిచిన నందిగా మండలం ఎప్పుడు మనకు మైనస్ ఉన్నటువంటి మండలం. మొన్న ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో నా జీవితాశయం నందిగా మండలంలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావాలి, వచ్చి తీరాలని పట్టుదలతో మీ అందరి సహకారంతో మనందరం పనిచేసి మొట్టమొదటిసారి 5,000 చిల్లర ఓట్లు ఈ మండలంలో కూడా మెజార్టీని తీసుకొచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి అంటే తెలుగుదేశం, అభివృద్ధి అంటే కింజరాపు కుటుంబం. ఈ ప్రాంతాన్ని మీరు చూడండి. 1996 దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు గారు కేంద్ర మంత్రి కాకముందు మనం తామరాపిల్లి నుంచి ఈ ప్రాంతానికి రావాలంటే కనీసం రోడ్డు సదుపాయం లేదు, చాలా కష్టాలు పడేవాళ్ళం. ఆ రోజు ఎర్రన్నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి ఆ రోజు కనీస మౌలిక సదుపాయాల కింద అక్కడక్కడ రోడ్లు వేశారు. తరువాత మళ్ళీ ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. మీ అందరి అభిమానంతో 2014లో నేను ఎమ్మెల్యేగా గెలిచాను. చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మంత్రిగా అయింది. 6 మాసాల్లో గ్రామాల్లో మీరు ఎప్పుడైనా 5 సంవత్సరాలు ఎక్కడైనా పని చూశారా? ఈరోజు 6 మాసాల్లో గ్రామాల్లో మొదటి ఫేజ్లో మన నియోజకవర్గం అయితే 70 కోట్లు మంజూరు చేశారు. డబ్బుకు కొదవలేదు. మీరు ఎంత పని ఎంత తొందరగా చేస్తే అంత డబ్బు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మొన్ననైతే ఆదరా బాదరగా ఇవ్వడం వల్ల కొన్ని గ్రామాలకి రాలేదు. మా దగ్గర తమలాపురం ఉంది, వాళ్ళు బాధపడుతున్నారు. మొత్తం దీనబంధుపురంకే పెట్టారు, మాకు రాలేదు. మీకు కూడా వడ్డీతో సహా 4-5 రోజుల్లో అన్ని పనులు ఇచ్చి కార్యక్రమాలు చేసే బాధ్యత చెప్పి ఈరోజు మీ రోడ్లన్నీ నేనే వేసాను. 2014-19లో మళ్ళీ రోడ్లన్నీ ఎక్కిపోయాయి. మళ్ళీ అవన్నీ తారు రోడ్లు వేయాలి. మీరు ఎక్కడ చూసుకోండి. ఈరోజు కరదాడు మీదకి ఇక్కడికి కానీ, ఇక్కడ నుంచి తమలాపురం కానీ, పుత్తూరులు కానీ, ఏ ఊరు మీరు తీసుకున్నా తెలుగుదేశం ప్రభుత్వం అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వేసిన రోడ్డు తప్ప ఎక్కడ ఒక్క రోడ్డు కూడా వేయలేదు. మళ్ళీ రోడ్లన్నీ పోయాయి. అవన్నీ వేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే, మళ్ళీ ఈ ప్రాంతానికి ప్రతి ఒక్కరూ రావాలంటే నా జీవితాశయం తామరాపల్లి నుంచి తూముకొండ వరకు 2 లైన్ల రోడ్లు పొందాలి. నేను మంత్రి అయినంటేనే ఎస్టిమేషన్ వేశాను 38 కోట్ల రూపాయలతో. రేపో ఎల్లుండో శాంక్షన్ అవుతుంది. అన్ని గ్రామాల్లో చెప్పుకొని వచ్చాను, మీరు సహకరించండి. రేపు రోడ్డు వేస్తాను. కొంచెం మీ అడుగులు తెగపోతే మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు, తిట్టుకున్నా సరే ఆగకుండా రోడ్లు వేస్తానని చెప్పి ఒకసారి ప్రతి ఒక్కరికి చెప్పించాను. ఆ రోడ్డు అయితే బస్సులన్నీ కూడా వస్తాయి. ఆ రోడ్డు అయితే మన ప్రాంతం భూములకి రేట్లు పెరుగుతాయి. మీ అందరికీ తెలుసోలేదు, చిన్న బజార్ రోడ్డు ఉంది టెక్కల్లో, ఆంధ్ర బ్యాంక్ ఉంటాయి.
నేను 2014లో ఎమ్మెల్యే అయ్యేసరికి ఆ రోడ్డు ఒక రిక్షా వెళ్ళేది. ఆ రోజు నేను మంత్రి అయిన తర్వాత చాలా మంది తిట్టారు, దేవుళ్ళు పెట్టారు, అయినా ఆకుండా ఆ రోడ్డు 40 అడుగుల ఎడల్పుతో రోడ్డు వేశారు. రోడ్డు వేసిన తర్వాత 500 అద్దెకొచ్చిన పుట్టు 20,000 రూపాయలు ఎంత వస్తుంది. ఎంత వాల్యూ పెరిగింది. నిన్న లేదు మొన్న నేషనల్ హైవే నుంచి అయ్యప్ప నగరం మీదుగా హైవేకి ఒక రోడ్డు ఉండేది. చాలా సార్లు నేను ప్రయత్నం చేశాను, నా వల్ల అవ్వలేదు. ఈసారి ఎట్టి పరిస్థితిలో వేయాలని మంత్రి అయిన తర్వాత ఆ రోడ్డుకి డబ్బులు మంజూరు చేసి 45 అడుగుల రోడ్డు మన పాత హైవే నుంచి కొత్త హైవేకి వేశాను. 20,000 ఒక సైటు ఈరోజు 2 లక్షలు. ఇంకా పూర్తిగా సిమెంట్ రోడ్డు వేయలేదు, మట్టి రోడ్డే ఫామ్ చేశాను. ఎక్కడైనా రోడ్లు బాగుంటే దానంతలదే డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ బాధ్యతలన్నీ నేను తీసుకొని పనిచేస్తాను. ఆఫ్ షోర్ రిజర్వాయర్ అప్పయ్య ద్వారా గారికి మళ్ళీ 2019లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 450 కోట్లు ఇచ్చాం. R&R పూర్తి చేశాం, పనులు ప్రారంభించాం. 2019లో అధికారం పోయింది. 5 సంవత్సరాలు అయింది. ఎక్కడ ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. మొన్నను ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ షోర్ లాంటి ప్రాజెక్టులు కాదు, ఎక్కడైనా 10% 20% మిగిలిపోయిన ప్రాజెక్టులనే ఫస్ట్ ఫేజ్ లో చేద్దాం. ఆఫ్ షోరింగ్ మొదట్లో ఉంది కదా, ఎప్పుడో చేద్దామని అనుకున్నారు. కానీ ఆఫ్ షోరు 2 నియోజకవర్గాలకి, పలాస కాశీబుగ్గ పట్టణానికి తాగునీరు, నందిగాం పలాస వెలియాపుట్టి మండలానికి సాగునీరుకి అవసరం. కాబట్టి నా మిత్రుడు కేశవ్ గారు ఉంటే ఎక్కువ డబ్బొద్దురా, ఒక 30-35 కోట్లు ఈ సంవత్సరం పెట్టు, కంటిన్యూ అవుతుందంటే మా మీద నమ్మకంతో మొన్నను 35 కోట్లు మొన్న బడ్జెట్ లో పెట్టింది. అందులో 18 కోట్లు పాత బకాయిలే తీర్చాలి. 4-5 రోజుల్లో పలాస ఎమ్మెల్యే గారు, నేను, రామ్మోహన్ నాయుడు మళ్ళీ ఆ ప్రాజెక్టుకి వెళ్ళి ఒక భూమి మీద కొబ్బరికాయ కొట్టి మళ్ళీ పునఃప్రారంభిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ హయాంలో ఆఫ్ షోర్ పూర్తి చేస్తాం. ఆఫ్ షోర్ పూర్తయినా మీకు కానీ అక్కడ అర్షపాడకు కానీ నీరు రాదు, చిన్న లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాలి. దాన్ని కూడా మీ అందరూ హామీ ఇస్తున్నాను. ఆ కార్యక్రమం కూడా చేసి ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకి సాగునీరు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా మహిళలు ఉన్నారు. 75 సంవత్సరాలు అయింది, ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళినా తాగడానికి నీళ్లు లేవు, నీళ్లు కావాలని అడుగుతున్నారు. దీనికి శాశ్వతంగా ఒక పరిష్కారం చూపాలి. ఎలక్షన్ లో కూడా మాటిచ్చాం, మీరు ఓటేయండమ్మా, మీకు 5 సంవత్సరాల్లో స్వచ్ఛమైన నీరు మీ ఇంటికి కొలాయితో తెచ్చిస్తామని స్పష్టంగా మాటిచ్చాం. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఈ మధ్య కాలంలో మంత్రి అయిన తర్వాత ఎవరైనా మంత్రి అయితే 5-6 మాసాలు షికార్లు తిరుగుతారు. దేవుడి నుంచే పని ప్రారంభించాను. ఒక ఏజెన్సీ చెప్పి టెక్కల నియోజకవర్గంలో 4 మండలాలు ఎక్కడి నుంచి నీరు తేవాలి, పైప్ లైన్లు ఎక్కడేయాలి, ఎంత డబ్బు అవుతుందని మొత్తం ఎస్టిమేషన్లు ఇస్తే 465 కోట్లు మన నియోజకవర్గానికి అవసరం. వైసీపీ వాళ్ళు డబ్బు గురించి గ్రామాల్లో చిన్న పైపులు వేశారు. ఆ పైపుల్లో గాలి వస్తుంది తప్ప నీరు రావడం. ఈసారి మేము అలా కాదు, నీరు 365 రోజులు రావాలి, స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి. అందుకే నేను ఏదో దీనబంధపురంలో, దిమ్మిడి జోల్లో, లేకపోతే పక్కన మెలియాపుట్లో కాదు, హిరమండలం దగ్గర వంశధార నది నుంచి మీ గ్రామాని వరకు నీరు తెచ్చి ప్రతి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రామ్మోహన్ నాయుడు గారికి పంపించాను. ఆయన కూడా పరిశీలన చేస్తున్నాడు. ఆ డబ్బులు శాంక్షన్ అయితే 2-3 సంవత్సరాల్లోనే ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఇచ్చి శాశ్వతంగా, ఎవరికి శాశ్వతం పదవులు, ఎవరికి శాశ్వతం అధికారం, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు 1, 2, 3 మంచి పనులు చేస్తే, నేనున్నా లేకపోయినా ఫలానా వాడు ఈ పనులు చేశాడని శాశ్వతంగా నిలబడతాను తప్ప పదవులు శాశ్వతంగా ఇప్పుడు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతం చాలా ఇష్టమైన ప్రాంతం. రాజకీయంగా కొన్ని గ్రామాల్లో మనకు వ్యతిరేకత ఉండొచ్చు,
కొన్ని దగ్గరలో ఓట్లు పడకపోవచ్చు, కానీ కల్మషం లేనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, బాధ్యత తీసుకోవాలి. అందుకే నేను పూర్తి స్థాయిలో చిన్న 10 ఇళ్లున్న ఎస్టీ గ్రామమైనా 5 ఇళ్లున్న ఎస్సీ గ్రామమైనా ప్రతి ఊరిని దృష్టిలో పెట్టుకొని ఈ 5 సంవత్సరాల్లో మీకు చెప్పిన విధంగా శబాష్ ఎమ్మెల్యే అని తెలుగు ఉండాలి, మంత్రి అని తెలుగు ఉండాలి, కేంద్ర మంత్రులు తెలుగు ఉండాలని మీరు జీవితాంతం చెప్పుకునే విధంగా మేము కష్టపడి పనిచేసి మీ ఆదరాభిమానాలన్నీ పొందుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మీ గ్రామం వచ్చినప్పుడు ఈ గ్రామమే ఎందుకు పెట్టాను, చిట్ట చివరి గ్రామం రావాలని ఉన్నా బద్ధకం అయిపోతుంది. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. 8:30కి తామరాపల్లి దగ్గర బండెక్కాను, అన్ని గ్రామాల్లో వచ్చాను, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరితో మాట్లాడాను, సమస్యలు తెలుసుకున్నాను. నాకు తెలిసినా సరే మరొకసారి వాళ్ళందరికీ అడిగి సమస్యలు తెలుసుకున్నాను, ఆఫీసులకు చెప్పాను. తప్పనిసరిగా ఏ గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయో అన్ని పరిష్కరించి శాశ్వతంగా మీకు అన్ని విధాలా సహకారపడతాను. నేను 2 రోడ్లు హామీ ఇచ్చాను. ఒకటి పెంటూరు నుంచి వేణుగోపాలపురం, మీలాగే పెంటూరు అంటే నందిగాం పక్కన ఉంటుంది, వేణుగోపాలపురం అంటే 200 మీటర్ల దూరంలో ఉంటుంది. నేను ఆ వేణుగోపాలపురం వెళ్ళాలంటే 15 కిలోమీటర్లు తిరిగా ఉంది. పెంటూరు వాళ్ళకి చెప్పాను, మీరు కొద్దిగా భూమి ఇవ్వండి రోడ్డు వేస్తామంటే వాళ్ళే ఇవ్వలేదు. మీ ఊరు వచ్చాం, దిమ్మిడిజాల నుంచి మీ ఊరు రావాలంటే 500 మీటర్లు. నేను ఎప్పుడు కార్ల మీద వచ్చేవాడిని కాదు, మీ కార్ల మీద వచ్చిన కంటే వాళ్ళకి అడ్డకు వచ్చేసి చాలా దగ్గర. దిమ్మిడిజాల్లో బళ్ళు పెట్టేలాగా నడిచి వచ్చేవాళ్ళు 2-3 ఎలక్షన్లకి. తక్కువే, కానీ రైతులు ఇంక సహకరించడం లేదు. ఇప్పుడే నాతో వచ్చినప్పుడు కింగ్ అంటున్నాడు, మా వాళ్ళందరూ ఆ గడ్డగొట్ట అంటే చుట్టూ మళ్ళీ కొత్త రోడ్డు దిమ్మిడిజోల రైతులకు కూడా ఒకసారి మీటింగ్ పెడతా, అవసరం ఉంటే పైసో తునమో పనమో ఇస్తాను ఎక్కడైనా తెచ్చి భూమిని. కానీ ఈ రోడ్డు కానీ మీరు ఇవ్వగలిగితే, ఇప్పుడే మా అజయ్ కుమార్ చెప్పినట్టుగా ఇప్పుడు సెంట్ ఎంత ఉందో తెలియదు, కానీ ఆ రోడ్డు అయితే రేట్లు విపరీతంగా పెరుగుతాయి. మీరు కోట బొమ్మాలు ఎప్పుడు వచ్చారో లేదు, కోట బొమ్మాల నుంచి హ్యామ్లెట్ మంచాలపేట ఉంది, అలాగా చివరి నుంచి ఎర్రనాయుడు గారి నుంచి ట్రై చేశాం, మంచాలపేట కోట బొమ్మాలకి హ్యామ్లెట్ విలేజ్ రోడ్డు వేయాలని ప్రయత్నం చేశాం, కానీ జరగలేదు. నేను మొండి కదా, తిట్టుకుంటే తిట్టుకోదు, కొట్టుకుంటే కొట్టుకోదు, ఓట్లు వేయకపోయినా పర్వాలేదు. అందులో 45 సంవత్సరాలు మా కుటుంబానికి అభిమానించిన రైతులు ఉన్నారు. ఎవరెన్నైనా సరే 2014-19లో ఆ రోడ్డు వేశాను. 20 లక్షలు నీ ఎకరా ఇప్పుడు వెళ్తే 5 కోట్ల రూపాయలకు దొరకకూడదు. 20 లక్షలు నేను రోడ్డు వేసేసరికి ఆ భూమి ఈరోజు 5 కోట్ల రూపాయలు. అంటే వాల్యూ పెరుగుతుంది రోడ్డు ఉంటే. నేషనల్ హైవే రాకముందు హైవే పక్కన భూములు ఎంత రేట్లు ఉండేవి మీకు తెలుసు కదా. పంట పండించుకున్న భూమి ఎక్కువ రేటు, హైవే పక్కన ఉన్నటువంటి భూమి తక్కువ రేటు. ఇప్పుడు మన ఊర్లో 100 ఎకరాలున్నా హైవే పక్కన 1 ఎకరా ఉంటే 2 సమానం. కారణం ఏంటి? హైవే రోడ్డు వచ్చింది కాబట్టి దాని వాల్యూ పెరిగింది. దయవుంచి మీరు చొరవ తీసుకోండి, వాళ్ళకి బతిమలాడండి, ఎక్కువ అక్కర్లేదు. ఏదో గట్టు తీసుకున్నాం, ఇటు కొంత అటు కొంత చేసి ఈ రోడ్డుకు సహకరిస్తే ఈ రోడ్డు కూడా పూర్తి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మర్చిపోయాను నేను అసలు ఈవేళ బస్సు ఓపెనింగ్ అనుకున్నాను. అమలాపురం వాళ్ళు ఒకసారి నేను ఆర్టీసీ చూసి మాకు సంతోషం అన్నారు. మొన్న పంపించాను బస్సు, ఈవేళ ఓపెన్ చేస్తే సరిపోను, నేను మరొకసారి చెప్తాను, లేకపోతే మన నాయకులందరూ వచ్చి ఓపెన్ చేస్తారు. బస్సు సౌకర్యం కూడా అమలాపురం నుంచి పలాస వరకు బస్సు చేస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది, అది కూడా చేద్దాం. ఈ రోడ్డు కింద మీద ఒక దగ్గర ఎత్తు పల్లాలతో ఉంది ఈ రోడ్డు అంతా. ఇప్పుడే మా డి గారికి చెప్పాను, ఈ ఫార్ రోడ్ వేస్తే వర్షాలు పడిపోతుంది, ఇక్కడ నుంచి మొత్తం ఆ రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు వేసేద్దాం, ఎంత అవుతుంది ఎస్టిమేషన్ ఏంటని చెప్పాను, అది కూడా పూర్తి చేద్దాం. అదేవిధంగా నేను రాత్రి మీద వెళ్ళాను, సార్ అన్ని వీధులకి రోడ్లు అయ్యాయి, డ్రైన్లు అయ్యాయి, ఈ నీరంతా మా వీధిలోకి వచ్చి పూర్తిగా దోమలతో మేము
చాలా బాధపడుతూ ఉన్నారు. అది కూడా వేసి దాని దారి అటువైపు చూపిస్తే శాశ్వతంగా మీకు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని సందర్భంగా తెలియజేస్తూ, కమలాపురం కూడా ఈరోజే మన నాయుడు హైదరాబాద్లో ఉన్నాయి, అవి కూడా ఇస్తాం. ఇక్కడ నాయకులు నాకు సహకరించారు, కొన్ని దగ్గర చిన్న చిన్న గ్రూపులు ఉన్నాయి, బాధ కలుగుతుంది. అదొక పెద్ద అవకాశం. నాకు అందరూ సమానమే, మీరు నాకు సహకరించారు. సహకరిస్తే పనులు త్వరగా అవుతాయి. ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వడానికి నేను ఆసక్తి చూపుతాను. కానీ ఇచ్చిన నిధులే నువ్వు చేయాలని నేను చేయాలని గొడవలు పడి పనులు చేయకపోతే ఆ గ్రామాలన్నీ నష్టపోతాయి. మీరు సహకరించాలి, సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ, ఈ గ్రామానికి నేను వచ్చినప్పుడు, రామ్మోహన్ నాయుడు వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో అభిమానంతో నాకు స్వాగతం పలికారు. అందులో ఈ గ్రామం అరుడు కట్టినటువంటి తెలుగుదేశం గ్రామం. ఇక్కడ ఏ రకంగా ఉంటుందో నాకు తెలుసు. ఇటువంటి గ్రామానికి మనం దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలి. రాజకీయ కక్ష మనకి ఎట్టు పరిస్థితులు చాలా మంది అనుకుంటున్నారు. మనకి ఎవ్వరికీ కక్ష అనే మాటతో గ్రామంతో గెలుద్దాం, అభివృద్ధితో గెలుద్దాం, మంచి చేసి గెలుద్దాం తప్ప మనం ఏదో అధికారంలోకి వచ్చాం కదా, కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఉన్నారు, వాళ్ళు మనకి జైల్లో ఎట్టేశారు, మనం వెంటనే జైల్లో ఎట్టేద్దామని, వాళ్ళు నా పొలాలు మొత్తం లాక్కున్నారు, మనం కొట్టేద్దామని, వాళ్ళు ఏదో మా తల్ల పగలు కొట్టారు, మనం పగలు కొట్టేద్దామని, ఇటువంటి ఆలోచన ఎవరిలో లేకుండా అందరం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తున్నాను.